హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి మరో కొత్త రకం వంటతో వచ్చేసాను. అదే వెజిటేబుల్ బిర్యానీ. ఈ వెజిటేబుల్ బిర్యానీని చాలా సింపుల్ ప్రాసెస్తో మినిమం పావు గంటలో తయారు చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారు. ఇందులో ఎక్కువ మసాలా అనేది కూడా యూజ్ చేయను. ఇది చలికాలమే కాదు, ఎండాకాలంలో కూడా తినొచ్చు. అలాగే దీనికి కాంబినేషన్గా కర్రీ ఉండాలి, పెరుగు ఉండాలని లేకన్నా ఉత్తుది కూడా తినవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడైనా. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ఒక పాత్రలోని నూనె, నెయ్యి 2 వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాను. నా దగ్గర బిర్యానీ ఆకు లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫస్ట్ వేగించుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేగించుకున్న తర్వాత కూరగాయలన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వంకాయలు, చిక్కుడుకాయలు, క్యారెట్, బీట్రూటు, కాలీఫ్లవర్ వేసుకున్నాను. కావాలంటే మీరు మిల్లిమేకలు, పచ్చి బఠానీ, బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు. అవి వేసి అన్నీ వేగించిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం వేసి వేగించాక బిర్యానీ మసాలా అనేది వేయాలి. ప్యాకెట్ అనేది నేను ఇంట్లోదే ఎప్పుడు వేస్తాను ఫ్రెండ్స్. ఈసారి లేదని ప్యాకెట్ మసాలా తెచ్చి వేసి వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి. ఇది బాస్మతి రైస్ కాదు కాబట్టి, అదే బాస్మతి రైస్ అయితే 1 కప్పుకి 1 కప్పున్నర వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత అనేది పెట్టాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కలిపేసిన తర్వాత మూత పెట్టిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ముందు సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి ఆపేసి ఒక మినిమం 5 మినిట్స్ వరకు మూత అనేది తీయకూడదు. ఇలా తీయడం వల్ల ఏంటంటే అన్నం అనేది గట్టిగా ఉంటుంది. మూత తీయకుండా ఉంచారంటే అన్నం గట్టిగా ఉన్నా మెత్తపడిపోద్ది. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి వెజిటేబుల్ బిర్యానీ అనేది తయారైపోద్ది. చూసారా, మా పాప ఆల్రెడీ టేస్ట్ కూడా చూసేసింది. మా పాపకు చాలా బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.